రెండేళ్ల పాలనపై ఏపీలో రాజకీయం రగులుతూనే ఉంది. వెన్నుపోటు అంటూ వైసీపీ, విజయోత్సవం అంటూ కూటమి, మోసపూరిత పాలన అంటూ వైసీపీ, విధ్వంసం నుంచి వికాసం వైపు అంటూ కూటమి. ఎవరి నినాదం వాళ్లదే, ఎవరి వాదన వాళ్లదే. తిరుపతి వేదికగా కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలపైన కౌంటర్లు, రివర్స్ కౌంటర్లు నడుస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి, రెండేళ్ల నమ్మకం పేరుతో తిరుపతిలోనే దామినేడు వేదికగా కూటమి నేతలు భారీ బహిరంగ సభ నిర్వహించారు. వైసీపీ పాలనలో ఏం జరిగింది, ఈ రెండేళ్లలో ఏం చేశారు, మిగిలిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కూటమి నేతలు. ఈ విషయంలో కూటమి నేతలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మంగళం పాడేస్తామని చెప్పడానికి నన్ను పెట్టేస్తారు కాదు. చెప్పాను ఎక్కడేమో పెడితే జరిగింది చెప్పుకొని కొత్త ఏదైనా ఉంటే మనం చెప్పచ్చు. కొత్త చెప్పడం మానేసి ఉందంటే తీసేస్తున్నాం. చాలా చావు కబురు చాలా చెప్తే ఎక్కడ తింటుంది. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడమే కాకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే తిరుపతిలో సభ పెట్టారంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రెండేళ్ల పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదంటున్నారు వైసీపీ నేతలు. దగా అమరావతి, దగా రాయలసీమ, దగా ఉత్తరాంధ్ర, ఇది ఈ రోజున ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి. అందరినీ దగా చేస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టారు, ఏ వర్గాన్ని వదిలిపెట్టారు, ఏ విషయంలో మీరు మంచి చేశారు? మీరు మంచి చేస్తే చెప్పండి, ప్రజలు చెప్పాలి. ప్రజలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా రెండేళ్లకు నమ్మకం అని అభివృద్ధి పేరుతో ఇక మాకు పోటీగా, జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా, మా హయాంలో జరిగినటువంటి మంచికి పోటీగా ఏందేందో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి వస్తే ఏదీ లేదు. ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్దేనంటూ కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. జగన్ పాలనలో రేట్ల పెంపు, మద్యం పాలసీ, విద్యుత్ ఛార్జీలు సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఇవాళ చేసినటువంటి పనుల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి ఒక కార్యాచరణ చేసుకుని మేము ముందుకు వస్తా ఉన్నాం. ఇవాళ 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా ఈ ప్రభుత్వం నిబద్ధతో ఈ కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ గొడ్డల పార్టీ మరొకసారి మనల్ని మోసం చేయడానికి బయలుదేరుతా ఉన్నారు. మొత్తంగా రెండేళ్ల పాలన గురించి వైసీపీ ప్రస్తావిస్తే వైసీపీ 5 ఏళ్ల పాలనను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇస్తోంది కూటమి.